ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే మన టీమిండియా పరిస్థితి ఒక ఏడుపు కొట్టు సీరియల్ లాగా తయారైపోయిందనమాట. ప్రతి సీన్‌కి ఒక ట్విస్ట్ ఉంది. ప్రతి ట్విస్ట్‌కి ఒక క్లోజప్ షాట్ పడుతుంది. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. మ్యాటర్ ఏంటంటే మీ అందరూ తెలిసిందే, జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ గాయంతోని మ్యాచ్ కి దూరం అయిపోయాడు. అదే శ్రీలంక టెస్ట్ సిరీస్ కి దూరం అయిపోయాడు. సో అతని ప్లేస్ లో ఎవరిని తీసుకొస్తారు అని చెప్పంటే ఇప్పుడే కొత్త పేరు ఒకటి బయటికి వచ్చింది. అతని పేరే అకీబ్ నబీ. ఇంతకీ అకీబ్ నబీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఈ ఇయర్ రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ ను ఛాంపియన్ గా నిలిపిన ఒక మంచి యంగ్ ఫాస్ట్ బౌలర్ అన్నమాట ఈ అకీబ్ నబీ. డొమెస్టిక్ క్రికెట్ లో చుక్కలు చూయించాడు కాబట్టి తప్పకుండా అదే రేంజ్ లో మంచి బౌలింగ్ వేసి రేపు శ్రీలంక కూడా అలాగే ముచ్చెమటలు పట్టిస్తాడు అని చెప్పేసి బీసీసీఐ అటు సెలెక్టర్లు అందరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఇక్కడే మన టీమిండియా అభిమానులందరికీ కూడా కాస్త గుర్రగా ఉన్నా కూడా ఏమో గుర్రం ఎగరొచ్చేమో అన్న ఒక చిన్న ఆశతో ఉన్నారు. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన ఒక భువనేశ్వర్ కుమార్ లేదా మొహమ్మద్ షమీలను తిరిగి జట్టులోకి తీసుకొని రావచ్చు కదా, మళ్ళీ ఈ పాత పంతమే పట్టడం ఎందుకు అని చెప్పి ఒక పక్క అనిపిస్తున్నా, సర్లే కుర్రాడు అందులోనూ మన జమ్మూ కాశ్మీర్ ని ఏకంగా ఛాంపియన్ గా నిలబెట్టాడు కాబట్టి ఒక అవకాశం ఇద్దాంలే అని చెప్పి మనసులో మాత్రం అనిపిస్తూనే ఉంది. అకీబ్ నబీకి ఒకసారి అందరం కలిసి ఆల్ ది బెస్ట్ అని చెప్దాం ఇంకొకసారి. బట్ దానికన్నా ముందుగా మన టీమిండియాలో ఈ ఇంజురీల పరంపర ఏంటో అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నిజంగా మన భారత క్రికెట్ ఆటగాళ్ళందరూ కూడా చాలా సెన్సిటివ్ గా తయారైపోయారు. చాలా డెలికేట్ గా అనిపిస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే శుభ్మన్ గిల్ కూడా ఇలాంటి మాటే అన్నారనమాట. మన వాళ్ళు గాజు కంటే చాలా సున్నితం, వెంటనే ఇంజురీ అయిపోతూ ఉన్నారు అని చెప్పేసి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అతను అనడం జరిగింది. ముఖ్యంగా ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC ఫైనల్ చేరాలంటే శ్రీలంక టూర్ లో మన వాళ్ళు గెలవడం చాలా 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 ముఖ్యం. అందుకే బీసీసీఐ ఫస్ట్ పూర్తి స్థాయి బలమైన జట్టును పంపాలని చెప్పి అనుకుంది. కానీ లాస్ట్ మినిట్ లో బీసీసీఐ తన ప్లాన్ ని మార్చి బుమ్రా శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిందనమాట. మ్యాటర్ ఏంటంటే T20 వరల్డ్ కప్ 2026 తర్వాత వచ్చిన మోకాలి గాయం, నీ ఇంజురీ వల్ల దాదాపు 6 months గడిచినా కూడా బుమ్రా ఇంకా ఫిట్నెస్ సాధించలేకపోయాడు. సో అందుకే బుమ్రా శరీరం ఇంకా పూర్తి స్థాయిలో గాయం నుంచి కోలుకోలేదని, ఇప్పుడే ఆడిస్తే గాయం ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉందని బీసీసీఐ మెడికల్ టీం స్పష్టం చేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చిందట. మీ అందరు గుర్తుంటే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ద్వారా దాదాపు 968 days తర్వాత వన్డేలోకి అడుగుపెట్టిన బుమ్రా కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అలా ఆడగానే కార్డిఫ్ లో మళ్ళీ గాయపడి 3వ మ్యాచ్ కి దూరం అయ్యాడు. కానీ ఆ 2 మ్యాచ్ల్లో మన వాడు వేసింది బౌలింగా లేకపోతే బుల్లెట్లా అని చెప్పేసి అందరికి డౌట్ వచ్చింది. అంత మంచి లైన్ అండ్ లెంత్ తోని మంచి డెలివరీస్ వేశాడు. ఇది ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ ఫిట్నెస్ కోసం ఇంజెక్షన్ తీసుకుని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వెళ్లి ఫిట్నెస్ టెస్టులు చేయించుకున్నాడు. సో అక్కడే పరీక్షించిన మెడికల్ టీం బుమ్రా ఇప్పుడు గనక ఆడితే ఏకంగా 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఆటకి దూరం కావాల్సి వస్తుంది. కాబట్టి వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇది ఒక పెద్ద డేంజర్ బెల్. కాబట్టి ఇప్పుడే మన వాడికి రెస్ట్ ఇచ్చి మన బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మన వాడికి కావాల్సినంత ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పంపుతాం అని చెప్పి అన్నారు. నెక్స్ట్ ఇయర్ జరగబోయే వరల్డ్ కప్ కూడా మనకి అంతే ముఖ్యం. కాబట్టి ఇక్కడ ప్రతిసారి జస్ప్రీత్ బుమ్రా మీద మనం ఆధారపడడం మానేసి ఇంకా బాగా బెటర్ గా పెర్ఫామ్ చేస్తున్న మన మొహమ్మద్ షమీని గానీ లేకపోతే సిరాజ్ని గానీ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ చాలా ఉంది అధ్యక్ష. కానీ ఇక్కడ మన ఫ్యాన్స్ కి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇది మన ఇండియన్ క్రికెట్ టీమా లేకపోతే హాస్పిటలా అని చెప్పి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్లడంతో ఐపీఎల్ చివరి మ్యాచ్ లో బుమ్రా కాస్త రెస్ట్ ఇచ్చారు. 3 మ్యాచ్లు చిన్న వన్డే సిరీస్ కూడా ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఆడలేకపోతే వరల్డ్ కప్ లో వరుసగా 12-13 మ్యాచ్లు ఎలా ఆడతారనేది ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఇది కూడా పాయింటే. ఇప్పటికే హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి గాయాలతోని కోలుకుంటూ ఉన్నారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి వాషింగ్టన్ సుందర్ గాయం వల్ల దూరం అయితే అతని స్థానంలో నారాంజ్ జైన్ వచ్చేశాడు. సాయి సుదర్శన్ పేరు లంక సిరీస్ లో ఉన్నప్పటికి కూడా అతని పేరు పక్కన ఒక స్టార్ మార్క్ ఉంది. ఈ స్టార్ మార్క్ అంటే తెలుసు కదా, షరతులు వర్తిస్తాయి. ఇక్కడ షరతులు ఏంటంటే ఫిట్నెస్ కంపల్సరీ. అతని ఫిట్నెస్ ఒకవేళ నిరూపించుకుంటే అతను ఆడే అవకాశం ఉంది అని చెప్పి అర్థం అనమాట. సో ఇలా సగం కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు గాయాలతో ఉన్నప్పుడు దీన్ని ఇండియన్ టీం అనడం కంటే హాస్పిటల్ అని ప్రకటించడమే బెటర్ ఏమో అని చెప్పేసి చాలా మంది ఫన్నీగా అంటూ ఉన్నారు ఆన్లైన్లో. సో ఎనీహౌ ఫ్రెండ్స్, మొదట్లో మనం అనుకున్నట్టుగానే మన టీమిండియా పరిస్థితి ఒక ఏడుపు కొట్టు సీరియల్ లాగా తయారైంది. ఒక పక్కనేమో సెలెక్టర్లు కొత్త వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకొక పక్కనేమో సీనియర్లు అందరూ ఫామ్ లోకి వచ్చి మమ్మల్ని సెలెక్ట్ చేయంటారు. ఇంకొక పక్క ఒకవేళ సీనియర్లు ఎవరైనా సెలెక్ట్ చేసినా కూడా తూచ్ మాకు గాయమైంది మేము ఆడడం అని చెప్పేసి వెళ్ళి బెడ్ ఎక్కుతున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు బాగా ఆడతాం మమ్మల్ని అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటేనేమో లేదు మేము జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి అతనికి అవకాశం ఇస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన పరిస్థితి ఎలా ఉంది
ఉందంటే టెన్నిస్ కోర్ట్ లో బాల్ అటు ఇటు కొడితే ఆడియన్స్ అటు ఇటు ఎలా అయితే చూస్తారో అలా ఉంది మన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మన రవిచంద్రన్ అశ్విన్ అన్నట్టు కనీసం మన భువనేశ్వర్ కుమార్ అన్న కన్సిడర్ చేస్తుంటే బాగుండు కదా అని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉన్నారు. ఎనీహో ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే జస్ప్రీత్ బుమ్రా మీద తీవ్రమైన వర్క్ లోడ్ ఉంది కాబట్టి అతనికైతే రెస్ట్ ఇద్దాం. అండ్ మిగతా వాళ్ళు ఎవరొచ్చినా కూడా వాళ్ళని అయితే వెల్కమ్ చేద్దాం. అండ్ అకీబ్ నబీ గురించి ఇప్పుడే మనం నెగిటివ్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ లో చాలా చక్కగా ఆడాడు, జమ్మూ కాశ్మీర్ ని ఛాంపియన్ గా నిలబెట్టాడు కాబట్టి తప్పకుండా అతనికి ఒక అవకాశం ఇద్దాం. ఈసారి గుర్రం ఎగురుతుందని చెప్పి నమ్మకంతో ఉందాం. సో ఆల్ ది బెస్ట్ టు అకీబ్ నబీ అని కామెంట్ లో చెప్పండి. అండ్ గెట్ వెల్ సూన్ అని చెప్పి బుమ్రాకి కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీ పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.